మూవీ చాలా బాగుంది. కామెడీ బాగుంది. సంగీత్ శోభన్ది కామెడీ చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు. సో నార్మల్గా అందరు కనెక్ట్ అవుతారు మూవీకి. మీ లైఫ్లో కూడా అలా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. చెప్పండి ఎలా మూవీ ఎలా బాగుంది. బాగుంది మూవీ బాగుంది. సీక్వెల్ ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని? ఓకే కానీ మ్యాడ్ వన్ అంత కాదు. అంటే దేంట్లో బాగా డిసప్పాయింట్ చేసింది? కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం తక్కువ ఉంది మ్యాడ్ వన్ కన్నా. ఇందులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా హైలైట్ అయ్యింది? అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలా ఒక్కళ్ళని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అంటే మీరు సినిమా చూడండి, తనకే ఎక్కువ హైప్ ఉంది సినిమాలో. అంటే ట్విస్ట్ ఉంది ఒకటి, అది చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అది ట్విస్ట్, అది చెప్పకూడదు, సస్పెన్స్ కదా, అప్పుడే చెప్పేస్తే సినిమా చూడబుద్ది కాదు అందరికి. ఉంది. ఇప్పుడున్న వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కొంచెం చూస్తే, అంతే. హీరోయిన్స్ ఎక్కువ లేరు, జస్ట్ గోవా వెళ్ళినప్పుడు అలా ఉంది, ఒక అమ్మాయి కనిపిస్తుంది అంతే, దానికి మించి ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్లో కామెడీ వైజ్ బాగా జనరేట్ చేశారు అనిపించింది. సీక్వెల్గానే బాగా కంటిన్యూ స్టోరీ బాగా పెట్టారు అనిపించింది. లడ్డు బాబుతో బాగా జనరేట్ చేశారు. ఏంటి అంటే అది కాలేజ్ స్టోరీ కదా, యాక్చువల్గా కాలేజ్ అందరూ లైక్ చేస్తారు కాబట్టి, ఇది జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కాబట్టి, సో కొంచెం అలా అనిపించిండొచ్చు. లడ్డు చాలా మైండ్ రిలీఫ్ అనిపించిందండి. సో అంటే ఎన్నో టెన్షన్స్తో రోజు గడిబిడి జీవితం బతుకుతున్న ఈ రోజులలో చాలా రిలీఫ్గా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. మేము కూడా మంచి ఫ్యామిలీతో వచ్చాము. సో బాగుంది, అందరికి రికమెండ్ చేసే సినిమా. సో రండి, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయండి. లేదండి రాంగ్ స్టేట్మెంటు. మ్యాడ్ వన్ కన్నా మ్యాడ్ 2 బాగుందండి. 2.5 hours మీరు పెట్టే 200 రూపీస్ మూవీకి చాలా వర్త్ఫుల్ మూవీ అండి. సో టికెట్ క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. సో ఆల్ టుగెదర్ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సో మైండ్ రిలీఫ్ సినిమా అండి. సో చాలా బాగుంది, అందరూ కలిపి చూడాల్సిన మూవీ. కామెడీ మాత్రం అద్దరు కూడా ఇస్తారు, అందరూ కలిపి చూడాలి మూవీ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చూడాలి. అంత హిలేరియస్సే ఉంది. పార్ట్ 1లో కొంచెం తగ్గింది, ఇందులో మాత్రం ఇంకా మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటారు, హ్యాపీగా చూడొచ్చు. మొత్తం 2 hours మొత్తం హ్యాపీగా నవ్వుతారు. మూడు క్యారెక్టర్స్, అన్ని 4 క్యారెక్టర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి, అందరూ ఈక్వల్ ఉన్నాయి, హ్యాపీగా చూసేయచ్చు. డబుల్ మీనింగ్ ఏం లేదు, క్లీన్ కామెడీ, అందరు నవ్వుతారు కంటిన్యూస్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేయచ్చు హ్యాపీగా, అందరు చూడొచ్చు. పార్ట్ 3కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్ట్ 3 ఇచ్చాడు, మరి ఇస్తాడు, ఖచ్చితంగా ఉన్నాయి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంటే ఫుల్ కామెడీ, ఫ్రెండ్స్ అందరు కలిసి అంత కామెడీ చేయడం అంతా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ. నచ్చిందా సినిమా? నచ్చిందా నీకు? నచ్చింది. నువ్వు మ్యాడ్ 1 చూసి వచ్చావా? ఏ సినిమా నచ్చింది? మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా? రెండు బాగున్నాయా? ఇందులో కామెడీ చాలా ఎక్కువగా ఉంది నీకు? మ్యాడ్ 2లోనే. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది నీకు సినిమా? ఎందుకు ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చింది బాగా? ఎందుకంటే తను పోలీస్, సో అందుకే క్యారెక్టర్ నచ్చింది. ఎవరు కామెడీ బాగా చేశారు సినిమా అంతా? డీడీ చేశారు. ఓకే, సో పిల్లలందరూ వచ్చి సినిమా చూడొచ్చు. ఓకే, సో సినిమా కామెడీ అంతా నీకు బాగా నచ్చింది? ఓకే, థ్యాంక్ యూ. సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము, అది మాత్రం గ్యారంటీ. సీక్వెల్ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఏం లేదు, జస్ట్ ఒకటి ఎంజాయ్మెంట్, కామెడీ నెక్స్ట్ లెవెల్. ఓకే, బట్ ఈసారి కామెడీ అనేది ఎలా హైలైట్ అయింది? కామెడీ హైలైట్ మొత్తం, వాళ్ళు గోవా వైబ్స్ అవన్నీ వేరే, దాంట్లో మ్యారేజ్ అండ్ గోవా సీన్స్ అవన్నీ మస్తు అనిపిస్తాయి. అది పెద్ద ఇదేం అవ్వక్కర్లేదు. ఓకే, ఈ సినిమాలో ఎవరిని బాగా హైలైట్ చేశారు హీరోగా అంటే మన అశోక్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డీడీ సంగతి తెలిసిందే మనకి, నో ప్రాబ్లం. అందులో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. హీరోయిన్సే లేడు సినిమాలో, నీకు హైలైట్ ఏముంటుంది చెప్పు. ఓవరాల్ సాంగ్స్, స్వాతిరెడ్డి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే యా పక్క కామెడీ అయితే ఫుల్ ఉందన్న. మేబీ కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళు. ఓకే నెక్స్ట్ సీక్వెల్ కి అంత వెయిటింగ్ పీరియడ్ ఉందా? చెప్పలేమన్నా, అంటే ఉంది, మరి ఎంత అవుతుంది అన్నది మనకి తెలియదు, చూడాలి. థ్యాంక్ యూ అన్న. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. లడ్డు గారి క్యారెక్టర్ అయితే క్రేజీ అనిపించింది. మూవీ మాత్రం చాలా కామెడీ ఉంది. మస్ట్ వాచ్ మూవీ. ఏమీ ఓవర్ రేటెడ్ కాదు, కానీ లైక్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. లైక్ ఒక్క దగ్గర కూడా ఆగడానికి లేదు, నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం బాగుంది. సాంగ్స్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. అన్ని సీక్వెల్ అంత రీచ్ అవ్వలేదు ఎక్స్పెక్టేషన్స్? లేదు చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. జోక్స్ ఉన్నాయి బాగా. అంటే క్లీన్ కామెడీ ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూసేటట్టు. అందరూ చూడొచ్చు, ఆల్ ఏజ్ వాళ్ళు అందరూ చూడొచ్చు. వాట్ అబౌట్ ద అంటే ఎవరి రోల్ బాగా హైలైట్ అయింది? లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ మ్యాడ్ బాగున్నారు, అశోక్ అయినా అందరూ. సో మ్యాడ్ క్యూబ్ కూడా ఉందంటారు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చూడాలి, వెయిట్ అండ్ సీ. బ్రో మ్యాడ్ స్క్వేర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో మూవీ, అసలు సూపర్ ఉంది. డీడీ సంగీత్ శోభన్ మాత్రం అసలు యాక్టింగ్ చేశాడు, అబ్బా సూపర్ ఉంది. మ్యాడ్ కన్నా మ్యాడ్ స్క్వేర్ సంగీత్ శోభన్ చూసాడు చూడండి, ఎంత బాగుందంటే చెప్పగలం. అశోక్ లాస్ట్ ఫైనల్ సీట్ అయితే ఇంకా సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి వీళ్ళు చేసింది. ఇంకా సాంగ్స్ అనేసరికి సాంగ్ కూడా చాలా బాగా చేశారు. డాన్సింగ్ కానీ సాంగ్స్, హీరోయిన్స్ పాత హీరోయిన్స్ లేరు కానీ వీళ్ళు కూడా బాగా చేశారు కొత్త వాళ్ళు. లడ్డు అంటే అతను కొద్దిగా బ్యాట్ కాదు అంటే ఎర్రిపూసి కూడా కదా చూపించారు, కానీ అతను తగ్గట్టు చాలా బాగా చేశాడు. అతని క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇంకా మిగతా అందరు కూడా బాగా చేశారు. స్పాయిలర్స్ తెలీదు, చూడాలి. బట్ మ్యాడ్ వన్ అంత హిలేరియస్ కామెడీ లేదంటున్నారు నిజం? అంత లేదు కానీ కామెడీ బాగానే ఉంది. మ్యాడ్ వన్ అసలు కామెడీ అంటే సూపర్ ఉంది. అక్కడ ఉన్న హీరోయిన్స్ ఇక్కడ ఏం లేరు, హీరోయిన్స్ అందరూ మారిపోయారు. ఇంకా హీరోయిన్స్ లేరు, అంటే మొత్తం డాన్స్ చేయడం అదే ఉంది. డబుల్ మీనింగ్ కామెడీ ఉందా, క్లీన్ కామెడీ? క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, పక్కా చూడొచ్చు. ఎందుకుండరు అంతే. బట్ పార్ట్ 3 కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది.